उन्नत बाबा है, ऐसा मालूम होना बोले, मालूम होना कैसा हमारे सार आते ही बोलते हाँ ऐसा हम लगा क्या साइड అభిమానము సురేష్ ఎన్ని క్లాస్ సురేష్ ఎన్నికన్నా మీరు నాయకులకు స్వాగతం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు కడప ముఖ్యమంత్రి నమస్కారం. ఈనాటి కార్యక్రమం ప్రారంభించే ముందు నూతనంగా రాష్ట్ర స్థాయి పదవులు పొందిన మన నాయకులు శ్రీ మాసిం బాబు గారికి మరిపోతున్నాము. దయచేసి సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. పార్టీకి పెద్ద దిక్కు ట్రబుల్ షూటర్ అయ్యేటువంటి మాసిం బాబు అన్న గారికి ఆరిఫుల్లా గారు సన్మానం చేస్తున్నారు. ధన్యవాదాలు. అలాగే మాజీ మంత్రి కవిల్ బాషా గారి కుమారుడు డాక్టర్ సోహెల్ గారికి కూడా రాష్ట్ర ఎస్ఎస్సి మెంబర్ గా నియమించినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆరిఫుల్లా గారు వారి బృందం సన్మానం చేస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి గారిని సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. డివిజన్ వాళ్ళు అలాగే స్వాములు సత్యనారాయణ స్వామి గారు కూడా తమ ఆశీర్వచనాలను మాజీ ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. నూటకపు వాగ్దానాలు చేసి ఏదైతే సూపర్ సిక్స్ అనో చేసినారో దాంట్లో ఒక మందికి ఇచ్చేస్తామని చెప్పుకుంటూ కాలం గడుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యను, వైద్యాన్ని, వ్యవసాయాన్ని పెద్దపీట వేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన పరిస్థితి మనం గతంలో చూశాం. ఈ ప్రభుత్వం కాలేజ్ ఎట్లయినా కానీ పెట్టాలా అనే ఉద్దేశంతోనే పాపం వర్షమైనా కానీ దినకోసం ఆగిపోయింది పాపం. లేదంటే ఉదయం క్లైమేట్కు ఈరోజు ఉండదేమో అనుకున్నాము. అయినా ఈ డివిజన్లో ఉన్న కార్యకర్తలు అయితేనేమి, ఈ డివిజన్ ప్రజలైతేనేమి, ఇక్కడికి వచ్చిన అందరికీ పేరున అందరికీ నమస్కారం. నిజంగా మనం బాగా ఆలోచించాలి. మనకు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే ఏం చేసుకుంటారు, గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే ఏం చేసుకుంటారు అని మాది. ప్రైవేట్ హాస్పిటల్ లేకపోతే మనం ముందు డబ్బు కట్టి హాస్పిటల్లో మనం చెక్ చేసుకోవాలి. అదే గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే మనం అక్కడ టోకెన్ తీసుకుంటే మనకి ఏ జబ్బు ఉందో దానికి సంబంధించిన డాక్టర్లకు రాస్తారు, అక్కడ చూపిస్తారు. అక్కడ అనేక సౌకర్యాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైతే మెడికల్ కాలేజీ ఉంటుందో అక్కడ అన్ని రకాల ప్రొఫెసర్లు, అన్ని రకాల డాక్టర్లు అందరూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే మనకు రాజశేఖర రెడ్డి సారు
బిల్స్ తీసుకొచ్చి ఎంత గొప్ప ఇది చేశాడో, దాని తర్వాత జగనన్న సూపర్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అయితేనేమి, క్యాన్సర్ హాస్పిటల్ అయితే మనం అందరం ఉద్యమిస్తాం. ఈ కోటి సంతకాల సేకరణతో నిజంగా ఈ కోటి సంతకాలు చేసి మనం మన కడప నియోజకవర్గం నుంచి 60,000 అంటారు సార్, డిప్యూటీ సీఎం గారు మాజీ, మేము లక్షలు ఫైల్ చేసి మీకు అందిస్తామని చెప్పి మరీ కోరుతున్నాం సార్. మేము నిజంగా మా ప్రజలు ఎలా ఉన్నారంటే నిజంగా మేమంతా ఓట్లేసాం సార్, మీకైతే మేము మాట తప్పలే, మీకు ఓటేసాం, అది ఏమైందో మీకే తెలియాలి కానీ మాకైతే తెలియదు అని చెప్పి అందరూ బాధపడుతున్నారు. అలాగే మా కార్యకర్తలు కూడా మీకు ఎప్పుడూ వెన్నట్టే ఉంటారు. తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకునేంత వరకు ఇదే రేసులో పరిగెత్తారని చెప్పి మేము మరీ మీకు చెప్తున్నాము. అలాగే రాబోయే ఎలక్షన్ లో కార్పొరేటర్లను అందరినీ మనమే నిలబడ్డామనే ధోరణితో ప్రతి ఒక్కరు కృషి చేసి ఆ డివిజన్ లో నిలబడిన కార్పొరేటర్ సపోర్ట్ చేసి 50కి 50 డివిజన్లు మన కార్పొరేషన్ లో రేపు మనమే గెలవాలని చెప్పి కోరుతున్నాం ఈ ప్రజలందరినీ. అలాగే ఇప్పుడు ఆమె చెప్తాండి 10-50 కడపకు తీసుకొచ్చి దాఖలాలంటే ఏం లేవు, డెవలప్మెంట్ అంటే ఏం జరగల. ఎంతసేపు వాడిని తీసేయాలా ఈయన తీసేయాలా, నాకు కుర్చీ కావాలా, మరి నీకు కుర్చీ కావాలని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని ఒక కుర్చీ వేసుకుంటాడు, ఎందుకు మమ్మల్ని మారికి మమ్మల్ని కుర్చీ అడుగుతామని చెప్పి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు అంటారు. దాంతో పాటు మేము కూడా అంటున్నాం, నువ్వు ఒక స్పెషల్ కుర్చీ తయారు చేసుకుని నువ్వు అది తీసుకొచ్చి వేసుకుంటే బాగుంటుంది, కానీ నువ్వు కుర్చీ కోసం కొట్టాడంత కడపలో ఈ భాగవతం అంతా తెలిసిపోయింది. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో మీకు ఎలా బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా నీ వెంకటేశ్వర సాధించి మాసిం బాబన్న గారికి, అలాగే స్టేట్ ఎస్సీ మెంబర్ సోహెల్ అహ్మద్ గారికి, అలాగే అధికార ప్రతినిధి జయచంద్ర రెడ్డి గారికి, అలాగే సీనియర్ నాయకులు సాగా సురేష్ గారికి, కార్పొరేట్ చేసిన కార్పొరేటర్లకు, మహిళలకు, 29 డివిజన్ ప్రజలకు, అలాగే వర్షంలో కూడా ఈ కార్యక్రమం కోటి సంతకాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆరిఫుల్లా గారికి, ఇక్కడికి వచ్చిన పార్టీ శ్రేణులందరికీ శుభాభివందనలు. ముఖ్యంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకునేదైతేనేమి, మన ప్రియతమ నాయకుడు మన రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటేనైతేనేమి, అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళుగా అభివృద్ధి చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది కేవలం ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని, అలాగే ముఖ్యంగా పేదవాళ్ళ ఇతర రాష్ట్రాలకు వెళ్లి కోట్లలో డొనేషన్లు పెట్టి చదువుకుంటున్నారు, చదువులేని పరిస్థితులు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని భావించి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలి. ఆ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉంటే అక్కడ మన విద్యార్థులు ఉచితంగా చదువుకోవచ్చు. అదే హాస్పిటల్లో మన ఏదైనా జబ్బు చేస్తే ఉచితంగా వైద్యం పొందొచ్చు అనే ఒక సదుద్దేశంతో 17 ప్రభుత్వ కళాశాలలో ఒకే సూరి తీసుకొచ్చిన ఘనత ఏదైనా ఉందంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పూర్తి కంప్లీట్ చేసి ఇప్పుడు బంగారు పల్లెంలో చేతికి పెట్టిస్తే ఈ పీపుల్ పన్నే ముఖ్యమంత్రి కుటుంబ ప్రభుత్వం ఏదైతే ఉందో అది కేవలం పీపీపీ మోడల్లో ప్రైవేట్ ప్రజలకు అందజేయాలని దుర్బుద్ధితో చేస్తున్నారు. కాబట్టి ప్రజలు గమనించాలి, ఏదైతే మన పోరాటాల వల్ల మనం కొన్ని సాధించుకోగలిగామో అలాగే ఈ పోరాటం వల్ల ఈ కోటి సంతకం మనకి ఇక్కడ ప్రాంగణం ఉంది పక్కనే, దాంట్లో సభ జరుపుకుంటాము. దయచేసి అందరూ చేతులు తీసుకొని ప్రాంగణంలోకి రండి. అన్నకు వద్దండి, అన్న బాధపడతారు. సీట్లు మెడికల్ కాలేజ్ సీట్లు విద్యార్థులు వదిలిపెడితే ఈ కూటమి ప్రభుత్వం
మన ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని సీట్లు కూడా తెచ్చుకోకుండా చాలా అన్యాయం. ఎందుకంటే లక్ష్యపూర్తంగా ఈ మెడికల్ కాలేజ్ స్టార్ట్ కాకుండా వైఎస్ఆర్ పార్టీకి చెడు పేరు రావాలి, జగన్ చేసిన ఈ కష్టాన్ని చేయాలని మెడికల్ సీట్లు కూడా తీసుకురాకపోవడం జరుగుతుంది. అలాగే ఎంత గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ అనే దానికి బిల్లు రిలీజ్ చేయకుండా డాక్టర్లు దానిపైన పని చేయకుండా ఆరోగ్యశ్రీ అనేది ఇప్పుడు డాక్టర్లు బైకాట్ చేయడం జరిగింది. అందువల్ల చాలా పేద ప్రజలు కష్టపడుతున్నారు. అలాగే ప్రైవేటైజేషన్ ఎంత గవర్నమెంట్ డబ్బులు ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు, డబ్బులు లేని వాళ్ళు మెరిట్తో రాకోకుండా ఇప్పుడు చేసిన ఈ వ్యూహాన్ని మనమందరం ఈ కోటి సంతకాలతో ప్రజల్లో అవగాహన తీసుకెళ్ళి దీనికి అడ్డుపడి మన జగనన్న కోరికని మనం బాగా ప్రజలకు తీసుకెళ్లాలని మంచి వార్నింగ్ ఇచ్చారు. వీళ్ళకి ముందే ప్రైవేటైజేషన్ చేయకుండా ఎవరన్నా ఈ ప్రైవేట్ దానికి టెండర్ వేసి తీసుకుంటే వాళ్లకు మనం మళ్ళీ వచ్చినప్పుడు దీన్ని రద్దు చేస్తామని, పేదలతో తోడుతామని బాగా గట్టిగా వార్నింగ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇంకో సంతోషకరమైన మనకు వార్త ఏమంటే, నాకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వేయడం చాలా సంతోషకరం. మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఈ పదవికి న్యాయం చేస్తాను, కష్టపడతానని చెప్పుకుంటూ, అలాగే మన మాసిమన్న గారికి సిఎస్సి మెంబర్గా వేయడం చాలా సంతోషకరం. నాకు సీనియర్ నాయకులు గైడ్ చేస్తారని కోరుకుంటూ, అలాగే అరికృష్ణ గారికి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మరి ఆరిఫుల్లా గారికి, వేదికలు అలంకరించిన పెద్దలు, మరి కడప ఇన్ఛార్జ్ మేయర్ గారు దుంతాజ్ దేవన్ గారికి, మరి వేదికలు అలంకరించిన పెద్దలు కూర్చోరు, మరి సీనియర్ నాయకులు ఎస్సీసీ మెంబర్ మాసిమా బాబు గారికి, మరి అదేవిధంగా ఎస్సీసీ మెంబర్ పెద్దలు డాక్టర్ సుహేల్ గారికి, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జమాలీ గారికి, మరి శివ గారికి, జయచంద్రారెడ్డి గారికి, మరి ఇక్కడ చేసిన నా సోదరి ధర్మాలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయాలు. మరి ఇవాళ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో, మరి ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 8,000 మెడికల్ సీట్లను ఇవ్వడం జరిగింది. దాంట్లో మన రాష్ట్రానికి ఆనాటి ముఖ్యమంత్రి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కావాలి, మరి ఆ 17 మెడికల్ కాలేజీలకు గాను 2,550 సీట్లు, 8,000 సీట్లుగా దేశవ్యాప్తంగా ఇస్తే, దాంట్లో 8,000 సీట్లను 17 మెడికల్ కాలేజీలకు గాను 2,550 సీట్లు మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. మరి అది కూడా ఏదో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేదాని కోసం కాదు, అది ప్రభుత్వ పరంగా ఆ మెడికల్ కాలేజీలు నిర్వహణ చేయాలి, మరి హాస్పిటల్స్ నిర్వహణ చేయాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో, మరి ఆయన ఆలోచన కూడా ఎందుకు వచ్చిందంటే, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-5 నెలలకే కోవిడ్ రావడం, కరోనా వల్ల ఈ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడిందో, ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, మనకు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, మనకు హాస్పిటల్స్ లేక మన రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో మనందరికీ కూడా తెలిసిన విషయం. మరి ఆనాడు కోవిడ్ సందర్భంగా కరోనా వస్తే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి లక్షలాది రూపాయలు ఇస్తే కూడా మనకు బయట దొరకని పరిస్థితి మనం చూశాం. మరి అవన్నీ కూడా
ఆలోచనలో పెట్టుకొని మరి ఇవాళ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేయాలి. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తీసుకురావాలి. మరి అదేవిధంగా ఒక హాస్పిటల్ సుమారుగా 350 నుంచి 500 బెడ్ హాస్పిటల్ కూడా తీసుకురావాలనే మంచి ఉద్దేశంతో మరి ఆయన ఏదైతే పర్మిషన్స్ తెచ్చుకోవడం జరిగింది. మరి మన లక్ష్యం మన 5 ఏళ్ళు మాత్రమే. మరి ఆ 3 ఏళ్లలో పర్మిషన్లు తీసుకొచ్చి మరి అన్ని 17 మెడికల్ కాలేజీలకు స్థలాలు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకు 50 ఎకరాల నుంచి 100 ఎకరాలు. మరి అదేవిధంగా ప్రతి మెడికల్ కాలేజీ మరి 500 కోట్ల రూపాయల కంటే సుమారుగా 8,000 కోట్ల రూపాయలతో మరి ఈ ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగింది. మరి మొదటి సంవత్సరంలోనే మనం 5 మెడికల్ కాలేజీలను దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేసుకొని మరి ఆ కాలేజీలు కూడా ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క కాలేజీ విద్యార్థులు మరి ఈరోజు మెడికల్ విద్యని మరి వాళ్ళు అందుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఆ ప్రాంతంలో వాళ్ళకందరికీ కూడా మెరుగైన ఉచిత వైద్యం మరి ఆ ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా అందించడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఇయర్ కూడా 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో మరి పనులు కూడా వేగవంతంగా చేయడం జరిగింది. మరి ఆఖరికి 2 మెడికల్ కాలేజీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసిన తర్వాత మరి మిగతా ఏదైతే కాలేజెస్ మరి 50%, 60%, 70% ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఆ 2% సంవత్సరం 2 కాలేజీలకు సంబంధించి ఒకటి పాడేరుకు సంబంధించిన కాలేజ్ అయితే ఒకటి పులివెందులకు సంబంధించిన మెడికల్ కాలేజ్. ఎంత బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత కూడా మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఈ కాలేజీలకు 50 సీట్లు కేటాయిస్తే మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కాలేజీని మేము నిర్వహించలేము అని చెప్పి మాకు వద్దని చెప్పి లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి రాసిచ్చిన దద్దమ్మ ముఖ్యమంత్రి ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే. ఎవరైనా ఆయన కేంద్రంతో అలయన్స్ ఉంటారు. 50 సీట్లు కాదు నాకు 150 సీట్లు కావాలి ఒక లేఖ రాస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి అంగీకరించి 150 సీట్లు మంజూరు చేస్తారు. మరి అలా చేయకుండా ఆ 50 సీట్లు కూడా మాకు వద్దు, మేము ఇక్కడ నిర్బంధించలేమని చెప్పి, ఎందుకంటే ఈ జిల్లా మీద కక్ష, మరి ముఖ్యంగా పులివెందుల మీద కక్ష. ఈ జిల్లా వాసులు మెడికల్ విద్య అందకూడదు. ఈ జిల్లాలో నిరుపేద విద్యార్థులకు మరి వాళ్ళకు మెడికల్ సీట్లు రాకూడదు. మరి పులివెందుల మెడికల్ కాలేజ్ ఉండకూడదు. మరి ఈ ప్రాంత వాసులకు అక్కడ మెరుగైన వైద్యం అందకూడదని ఒక దురాలోచనతో మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి దానికి వద్దని రాసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ రాసిచ్చారు మరి జగన్మోహన్ గారు ఆయన 3 ఏళ్ల కాలంలో 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి మరి 7 మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేశారు 100%. మిగతా వ్యతిరేకిస్తున్నాం. మా నాయకుడు చెప్పినట్టుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురండి. మరి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టండి. మరి 1 కోటి సంతకాల సేకరణ చేసిన తర్వాత మరి ఆ 1 కోటి సంతకాలతో గవర్నర్ గారిని కూడా మా నాయకుడు శివాజీ జగన్మోహన్ గారు కలవడం జరుగుతుంది. ఖచ్చితంగా మరి ఈ ప్రైవేటీకరణకు ఖచ్చితంగా అడ్డుగా వేయాలి, అడ్డుకట్ట వేయాలి అని చెప్పి ఈరోజు జగన్మోహన్ గారు మరి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా ముంబై 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగానే గత 3-4 రోజుల నుంచి కడప నగరంలో కూడా, కడప నియోజకవర్గంలో కూడా వివిధ డివిజన్లలో మరి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి ప్రజలు కూడా విపరీతంగా ఈ సంతకాల సేకరణలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. ఎందుకంటే ఇవాళ ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి, మన కడప నగరంలోనే ఒక ప్రభుత్వం ఆహ్వానం
రిమ్స్ మెడికల్ కాలేజ్ ఉంది, ఒకటి ఫాతిమా మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ఆధ్వర్యంలో నడిచే కార్యక్రమం ఉంది. మరి మనము ఫాతిమా మెడికల్ కాలేజ్ పోయి మాకు గవర్నమెంట్ కట్టే ఫీజులు కంటే మాకు సీట్ అంటే ఇస్తారా? ఎవరన్నా? వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులందరూ కూడా వ్యాపారం చేసుకునే దానికోసం వాళ్ళు కాలేజీలు స్థాపిస్తారు. మరి ప్రభుత్వం ఏమంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసే ప్రభుత్వం కూడా కనీస బాధ్యత ఏ ప్రభుత్వానికైనా కూడా ఆ రాష్ట్రంలోని ప్రజల కోసం ఉచితంగా విద్యను వైద్యం అందించాల్సిన బాధ్యత మరి ఆ ప్రభుత్వాల పైన ఉంటుంది. మరి అదన్నీ కూడా విస్మరించేసి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, ఎందుకంటే ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రైవేట్ నిర్ణయకే మొగ్గు చేయాలి, కార్పొరేషన్ కూడా మరి ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి. కానీ మొన్న జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అదే ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన నాయకుడు ఒక జగన్మోహన్ గారు మాత్రమే. మరి ఈరోజు 60,000 మందికి మరి ఉద్యోగ భద్రత కల్పించిన వ్యక్తి జగన్మోహన్ గారు. ఒకవేళ అది జరగకపోయింటే మరి ఇప్పుడుండే చంద్రబాబు నాయుడు వచ్చింటే చంద్రబాబు నాయుడు హ్యాండ్లో ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రైవేటీకరణ అయిపోయేది. మరి ఈరోజు మెడికల్ కాలేజ్ అన్ని కూడా నారాయణ చైతన్య లాంటి సంస్థలకు అప్పచెప్పాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా మేమందరం కూడా దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీరందరూ కూడా మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా భాగస్వాములు కావాలి, భవిష్యత్తులో మీ పిల్లలు కూడా డాక్టర్లు కావాలి అంటే మరి ఈ ప్రభుత్వ ఆధారంలో నడిచే మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లాలో ఒక 350 బెడ్డెడ్ హాస్పిటల్ వస్తే ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు వస్తుంది. మరి భవిష్యత్తులో ఎప్పుడైనా మరి అనుకోని విధంగా మన కరోనా వచ్చినట్టు ఏదైనా ఆపత్తి వస్తే మరి హాస్పిటల్స్ అన్ని కూడా మనకు ఉపయోగంలోకి వస్తాయి. మరి అక్కడ ప్రజలకు ఉచితంగా వైద్యం అందుతుంది. మరి అదేవిధంగా మనకు డాక్టర్లు అందుబాటులోకి వస్తారు. అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ కోటి సంతకాల కార్యక్రమంలో మీరందరూ కూడా ముమ్మరంగా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మీరు కోటి సంతకాల్లో మీరు కూడా సంతకాలు చేయమని చెప్పి కూడా ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈ రోజు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 16 నెలల్లో కుటుంబాలను ఇబ్బంది చేయడం, మరి ఇప్పుడు కూడా మన కడప రంగంలో చూసుకుంటే ఎంత దరిద్రపు పాలన జరుగుతుందంటే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి ఆయనే ప్రజల అభిమానంతో గెలిచిన ఎమ్మెల్యే కాదు, ఈవీఎంలతో గెలిచిన ఎమ్మెల్యే. ఈ ప్రభుత్వమే ఈవీఎంల ప్రభుత్వం ఇది. అందుకు ఇవాళ ఈ 16 నెలల కాలంలో ఈ కడప నగరానికి ఒక్క చిల్లి గవ్వ అన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకురాగలిగిందా? చెప్పగలరా? చెప్పలేదు. ఎందుకంటే మేము తీసుకొచ్చిన నిధులు, మేము తీసుకొచ్చిన ఫండ్స్ మరి ఈరోజు పెద్ద చెప్తున్నారు సొమ్మొక్కరిది సోకొక్కరిది అని చెప్పి. మేము తీసుకొచ్చిన నిధులతో మేము తీసుకొచ్చిన పనులకు మరి ఈరోజు వెంకాయలు కొట్టి ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకొని మేము సంకల్పం దుద్దుకొని మేము చేశామని చెప్పుకునే పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారు. మరి ఇవాళ 69 కోట్ల రూపాయలతో మీకు అందరికీ కూడా తెలుసు 69 కోట్ల రూపాయలతో స్ట్రాంగ్ వాటర్ ట్రైన్స్ మరి 23 స్ట్రాంగ్ వాటర్ ట్రైన్స్ తీసుకొచ్చింది గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో. దానికి సాక్ష్యం మన ఆరిఫుల్లా గారు కూడా మరి ఇక్కడ జీరాన్ గారు కూడా ఉన్నారు. మన బివిఎస్ మూర్తి గారి ఇంటి వద్ద ఒక పెద్ద మీటింగ్ పెట్టి మరి అదంటే ఆ కాలువ మనం ఆ రోజు ప్రారంభోత్సవం భూమి పూజ చేసే కార్యక్రమం కూడా చేశాం. నవత ట్రాన్స్పోర్ట్ మరి అదేవిధంగా 23 స్ట్రాంగ్ వాటర్ ట్రైన్స్ కి సంబంధించి మనం పనులు కూడా ప్రారంభం చేసి 2-3 స్ట్రాంగ్ వాటర్ ట్రైన్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అదే జీవనం డేట్ మార్చి మళ్ళా కొత్త జీవనం తీసుకొచ్చి ఏదో మేము తీసుకొచ్చామని చెప్పి మేము స్ట్రాంగ్ వాటర్ ట్రైన్స్ కడుతున్నామని చెప్పి
రూపాయలు శాంక్షన్ చేసి మరి జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి అవన్నీ జీవో ఇచ్చిన తర్వాత మరి ప్రభుత్వం యొక్క ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ ప్రాసెస్ పూర్తి చేసుకొని మరి టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని మరి టెండర్లు కూడా పార్టిసిపేట్ అయిన తర్వాత ఒక కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ ని కూడా దక్కించుకోవడం జరిగింది. మరి ఎప్పుడైతే దాని భూమి పూజ కూడా చేసిన మరి కొన్ని రోజుల్లోనే మరి మా కాంట్రాక్టర్ యొక్క తండ్రి గారు చనిపోవడం జరిగింది. మన హిందూ సంప్రదాయంలో అందరికీ తెలుసు, ఎవరైనా మన ఇంట్లో పెద్ద దిక్కు చనిపోతే ఏ మంచి కార్యక్రమం కూడా చెయ్యరు. అలాంటప్పుడు నేను చెప్పినా కూడా మరి ఆ కాంట్రాక్టర్ అలా మా తండ్రి గారు చనిపోయారు, మరి నేను కొన్ని నెలల తర్వాత ప్రారంభిస్తానని చెప్పడం జరిగింది. మేము చేయకపోకూడదని చెప్పడం జరిగింది. అందులోనే మరి ఎలక్షన్ షెడ్యూల్ రావడము, మరి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడము, మరి మన శాసనసభ్యురాలు గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయక మునుపే మరి ఆ బ్రిడ్జిల కాడికి పోయి మరొకసారి భూమి పూజ చేసి మరి 6 నెలల్లో నేను ఆ బ్రిడ్జిను కంప్లీట్ చేస్తాను, ఒకవేళ చేయకపోతే నా సొంత నిధులతో బ్రిడ్జిని కంప్లీట్ చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికీ 16 నెలలు పూర్తి అయిపోయింది. మరి ఇవాళ మొన్న ఏదో మళ్ళా భూమి పూజ కార్యక్రమం చేసి మరి ఎందుకంటే మరొక టెండర్ ఏదైతే గతంలో వేసిన టెండర్లను క్యాన్సిల్ చేసి మళ్ళా టెండర్లు పిలిచి, ఎందుకంటే మరి ఆ టెండర్దారునికి మరి వీళ్ళకు లావాదేవీలో కుదరలేదన్న పర్సెంటేజ్ ఇవ్వమంటే నేను పర్సెంటేజ్ ఇవ్వలేదని చెప్పి ఆ కాంట్రాక్టర్ చెప్పడము, మరి ఆ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయడము, మళ్ళా రీటెండర్ పెట్టడము, మరి ఇప్పుడు మా ఇంకొక టెండర్ దాన్ని తీసుకొచ్చి మరి ఇప్పుడు పనులు ప్రారంభించిన పరిస్థితి. ఒకటే మేము తీసుకొచ్చిన నిధులు ఆ జీవో కూడా ఒకసారి చూడండి. ఆ జీవో కూడా పైన మా ప్రభుత్వంలో చేసిన జీవో పైన దాంట్లో వేసి ఉంటుంది. దాన్ని వీళ్ళు డేట్లు మార్చి మేము తీసుకొచ్చాము ఈ నిధులు అని చెప్పి మరి ఇవాళ ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం జరుగుతుంది. మరి ఇవాళ ఈ నగరంలో ఒక్కటంటే ఈ 16 నెలల కాలంలో వాళ్ళ సొంత నిధులతో ఈ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక్కటంటే ఒక్క నయా పైసా పని చేసిన దాఖలాలు లేవు. వాళ్ళు చేసింది ఏంటంటే, మన ఎమ్మెల్యే గారు చేసిన పని ఏంటంటే బుగ్గవంతలో చెట్లు తీసిన కార్యక్రమం చేశారు, జమ్ము తీసిన కార్యక్రమం జేసీబీ పెట్టి ఎంతయ్యా జేసీబీ పెట్టి తీసిన దానికంటే 3,60,00,000 రూపాయలంట. అక్కడ దోమలు ఎక్కుతున్నాయంట, మరి అక్కడ ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయంట బుద్ధవంతులు అని చెప్పి మరి ఆ చెట్టు తీసే దానికోసం ఖర్చు పెట్టింది ఎంతయ్యా అంటే 3,60,00,000 రూపాయలు. అది మహా అంటే ఒక 10 నుంచి 20 లక్షలు కూడా కాదు. మిగతా 3,50,00,000 రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళాయో ఈ నగర ప్రజలకందరికీ కూడా ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి. ఆ 3,50,00,000 రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళాయి? మొన్న అంత పెద్ద మహానాడు చెప్పేదానికి ఈ 3,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టారంటే కూడా చెప్పగలను. మరి వాళ్ళ కూడా చెప్తున్నా, మా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత తిన్నదంతా కూడా తగ్గిస్తామని అన్ని ఎంక్వైరీ పెట్టి ఎవరు దోచుకున్నారో అంత తగ్గించే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇవాళ ఒకటే ఇప్పుడే ఎవరు శివారావు చేసిందని చెప్పారు. మా ఎమ్మెల్యే గారికి ప్రజా సమస్యలు పడ్డావు, ఆమె కావాల్సింది కుర్చీ. ఎక్కడ పోయినా కుర్చీ ఉండాలి. కలెక్టర్ కానీ సీఎం కానీ అక్కడ అసెంబ్లీకి పోతే ఆ స్పీకర్ కూడా దిగేసి అయితే కుర్చీ ఇచ్చేస్తాడు. ఆమె కుర్చీ కావాలి. ప్రజా సమస్యలు పడ్డావు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు లేవు. ఒక ప్రజానాయకునికి ప్రజాప్రతినిధికి ఎక్కడ ఉంటే ఏమి నేను మాట్లాడతానని చెప్పే మొట్టమొదటి ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో మన ఎమ్మెల్యే మాత్రమే. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వంలో ఈ నగరం అభివృద్ధి జరిగింది? గతంలో రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే మరి ఈ జిల్లా అభివృద్ధి జరిగింది, ఈ నగరం అభివృద్ధి జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ నగరం అభివృద్ధికి మరి నోచుకోవడం జరిగింది. ఈ జిల్లా
వినపము ఈ మన దగ్గర ఈ ప్రింటెడ్ ఫార్మాట్ ఉంది. దీంట్లో ప్రతి ఒక్కరు తమ పేరు ఫోన్ నెంబర్ సంతకం చేయాల్సిందిగా నమోదు చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ పత్ర సైడ్ ఆఫీస్ ఉండదని చెప్పు కాసైడ్ వస్తారు కదా మీరు అడ్డం ఉన్నారు కాంటున్నాం కొంచెం సైడ్ అంటే అడ్డం ఉన్నారు వెనక జరిగితే వాళ్ళ సంతకానికి ఫోటో వస్తుంది అవతల సైడ్ फोन नंबर डालो ये सेट మళ్ళీ నువ్వు పైకి ఎక్కువ ఫోటో కట్టమంటున్నావు పైకి ఫోటో అంటే లైటింగ్ ఎక్కువ వస్తుందని పైకి వచ్చాను సంతకం పెట్టాను. ఓకే డల్ అవుతుంది సైడ్ సైడ్ మబ్బు ఉంది ఎక్కువ మబ్బు ఉంది. మదన రా ముందుకు రా. ఓకే సార్ అందరికీ నమస్కారం. ఓకే ఈరోజు కడప నియోజకవర్గంలోని 28వ డివిజన్లో ఓటీ సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన నాయకులు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, ఇన్ఛార్జ్ మేయర్ ముంతాజ్ బేగం గారు, మిగతా అందరి నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం గురించి ఏదైతే కూటమి ప్రభుత్వం జగనన్న స్థాపించినటువంటి జగనన్న ప్రారంభించినటువంటి 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిలో 5 పూర్తి చేసి దానిలో విద్యా సంస్థలు ప్రారంభం చేయడం జరిగింది. మిగతా కాలేజీలు వివిధ దశలలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయినా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు మెడికల్ విద్య నుంచి దూరం చేసేదానికి, పేద విద్యార్థులకు పేదలకు వైద్య సదుపాయాల నుంచి దూరం చేసేదానికి, ఈ వైద్యం కార్పొరేట్ వాళ్లకు కట్టబెట్టేదానికి ప్రయత్నాలు చేస్తూ ఈ కాలేజీలను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అమ్మేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అమ్మాలని ప్రాణాన్ని సిద్ధం చేస్తున్నారు. దాన్ని మన వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం మాదిరిగా తీసుకొని కోటి సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా సేకరించి ఇది గవర్నర్ గారి పంపిణీ ద్వారా ఈ చర్యను ఈ ప్రభుత్వం చేస్తున్న పనికిమాలిన పనిని మనము నిరోధించడానికి, కట్టడి చేసేదానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో అందరూ ప్రజలందరూ భాగస్వాములు కావాలని విరివిగా పాల్గొని ఈ
సంతకాల ప్రోగ్రాంను జయప్రదం చేయాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.